ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ రక్షకుడును గనుడును ఉన్నతమైన నామ ప్రభావంతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీ అందరి జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేయాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు. యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును అనే వాగ్దానం మనకిచ్చే బలం చాలా గొప్పది. ప్రతిరోజు మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు, ఆయన కృపా కనికరాల కోసం కనిపెట్టినప్పుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడని బైబిల్ చెప్పినట్టుగా ఆయన కృప మీద ఆధారపడడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేళ్లను ఉపకారాలు జరిగిస్తారు. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని మహాకృప మాత్రమే. మన శక్తి, మన బలం, మన జ్ఞానం ఏది కాదు. దేవదేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన సంకల్పాలను బట్టి, ప్రణాళికలను బట్టి మనం ప్రతిరోజు ప్రభువును స్తుతించాలి. ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. మీలో చాలామంది అనేక ప్రాంతాల నుండి వాగ్దాన సందేశాన్ని వింటూ ఆత్మలో బలపడుతున్నట్టుగా మెరుస్తున్న సాక్ష్యాలను బట్టి నేను నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 20 and verse 13. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దుష్టుల చేతుల్లో నుండి దరిద్రుల ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. కీర్తనాకారుడు ఒక సందర్భంలో అంటాడు, దేవుడు మనకు తోడై ఉండకపోతే మనుషులు ప్రాణముతోనే మనల్ని మింగివేసి ఉందురు అన్నాడు. ఈ రోజుల్లో ప్రపంచం అలాగే ఉంది. లోకం ఎలా ఉందంటే, మేలు చేసిన వారికి మేలు చేయడం మర్చిపోయి మేలు చేసిన వారికి కూడా కీడు చేసే సమాజంలో మనం జీవిస్తున్నాం. మనుషులకి దైవిక విలువలు అబ్బడం లేదు. ఎటు చూచిన భయంకరమైన కార్యాలు, ఎటు చూచిన దోపిడీలు, ఎటు చూచిన మానభంగాలు, ఎటు చూచిన స్వార్థం, ఎటు చూచిన ఆక్రోశం, ఎటు చూచిన భయంకరమైన కోపం ప్రపంచంలో చలమణవుతున్న ఈ రోజుల్లో దరిద్రుల ప్రాణములను ప్రాణముతోనే మింగివేయాలని చూస్తున్న ఈ ప్రపంచంలో దేవుడు దరిద్రుల ప్రాణాన్ని విడిపిస్తున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎవరి చేతుల్లోంచి అంటే దుష్టుల చేతుల్లోనండి. అందరికన్నా దుష్టుడు ఎవరు? బైబిల్లో రాయబడింది, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమన్నారు కదా యేసయ్య. సాతానే దుష్టుడు. వాళ్ళలో ఉన్న దుష్ట మనస్సు వల్లనే అనేక మందిని ప్రభువు నుండి దూరం చేస్తున్నాడు, విశ్వాసంలో బలహీనపరుస్తున్నాడు, ప్రేమలో వెనుకకు లాగేస్తున్నాడు, భక్తి జీవితంలో సన్నగిల్లిపోయే అనుభవాల్లోనికి చాలామంది తీసుకెళ్ళిపోతున్నాడు. దుష్టుడు అపవాది. అపవాదిని అనుసరించే అపవాది సంబంధికులు కూడా దుష్టులే అని బైబిల్లో రాయబడింది. అందును బట్టే కీర్తన గ్రంథ ప్రారంభంలోనే మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఆలోచనలు దేవుని బిడ్డలకు మాత్రమే కాదట, దుష్టులు కూడా ఉంటాయంట ఆలోచనలు. అవన్నీ కూడా పతనావస్థకు నడిపించే ఆలోచనలు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అలాంటి దుష్టులు మన మీదకి లేస్తున్నప్పుడు, అలాంటి దుష్టులు మన మీదకి వస్తున్నప్పుడు దేవుడు వారి చేతుల్లోంచి మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. అందును బట్టి నేను యెహోవాను కీర్తిస్తున్నాను అనే మాట అక్కడ వాడాడు. ప్రభువుని స్తుతిస్తున్నాను, ఆయన కీర్తిస్తున్నాను అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది. పూర్వదినాల్లో రాజులు ఒక రాజ్యాన్ని జయించిన తర్వాత, లేదంటే ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు వారి యొక్క అంతఃపురంలో, రాజమందిరంలో వారిని కీర్తించడానికి కొంతమందిని పెట్టుకునేవారట. వారి పని ఏంటి అంటే, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు రాజుగారిని కీర్తిస్తూ ఉండాలి. రాజుగారు అంతా, రాజుగారు ఎంత, రాజుగారు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఆయన అలాంటి వారికి ఇలా మేలు చేశాడని ఇంకా నిరంతరాయంగా రాజుగారిని పొగుడుతూ కీర్తిస్తూ ఉండాలి. బహుశా అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు, లేదా కొన్ని నిజాలు ఉండకపోవచ్చు కూడా. కానీ దేవుణ్ణి కీర్తించే విధానం అలాంటిది కాదు. ఆయన గుణలక్షణములు, ఆయన ఔన్నత్యము, ఆయన ప్రేమ, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎల్లప్పుడూ మనం కీర్తించువారంగానే ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, నా నోరు ఎల్లప్పుడూ దేవుని కీర్తితో నింపబడింది అన్నాడు. ఆయన స్తుతించడంతో నా నోటిని నింపుకున్నాను అన్నాడు. ఈరోజు నీ నోట్లో ఏమున్నాయి? బూతులు ఉన్నాయా? వ్యర్థమైన మాటలు ఉన్నాయా? లోక సంబంధమైన విషయాలు ఉన్నాయా? బైబిల్ సెలవిస్తుంది, దేవుని కీర్తితో నీ నోరు నింపబడాలని. ఎందుకు మనం దేవుని కీర్తించాలి? ఆయన కీర్తించే వారుగా మనం ఎందుకు ఉండాలి అంటే, కీర్తనాకారుడు ఒక సందర్భంలో అన్నాడు, ప్రభువా నేను కీర్తిస్తున్నాను ఎందుకంటే నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చావు అన్నాడు. కీర్తన 30:11 మాట మనం చూస్తాం. నా అంగలార్పును నీవు ఎలా మార్చావు? నాట్యముగా మార్చావు. ప్రియ సహోదరి, జాగ్రత్త విని. ఈరోజు నువ్వు అంగలార్పులో ఉన్నావా? ఏడుస్తున్నావా? వేదనలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో దూరం అయిపోయారని, ఏదో కోల్పోయావని,
లేదా నువ్వు అనుకున్న కార్యాలు నెరవేరడం లేదన్న బాధతో అంగలార్పులోని ఉంటే జాగ్రత్త విను. నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే, ఆయన్ని కీర్తించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, దుష్టుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణమును విమోచించగలిగే దేవుడు, పాప బంధకాల్లోంచి, శాపపు అనుభవాల్లోంచి, అపరాధముల నుండి మనిషిని విడిపించగలిగే శక్తిగల దేవుడు ఈరోజు నీ అంగలార్పును, నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నాట్యమాడే స్థితిలో దేవుడు తీసుకొస్తాడు. యూజువల్గా దుఃఖం ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు నాట్యం చేయలేం. కానీ ఎప్పుడైతే దేవుడు మన హృదయాలను సంతోషంతో నింపాడో, మేలుతో మనల్ని నింపాడో, మన స్థితిగతుల్లో ఒక మార్పును దేవుడు అనుగ్రహిస్తున్నాడో, మనం దేవుని సన్నిధిలో నాట్యమాడి ఆయన ఆరాధించు వారంగా. అలా అని చెప్పి వ్యర్థమైన నాట్యాల గురించి నేను మాట్లాడడం లేదు, అసభ్యకరమైన నాట్యాల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఆత్మలో పరవశం, ఆనందించడం, దేవునిలో పరిశుద్ధాత్మలో సంతోషించడం, అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు మరొక చోట అంటాడు, నీ నామ ప్రభావమును బట్టి నేను కీర్తిస్తున్నాను అన్నాడు. కీర్తన 66:1 ఆ మాట మనం చూస్తాం. నీ నామము ప్రభావం కలిగింది కాబట్టే నేను నిన్ను కీర్తిస్తున్నాను. ఎస్, యేసయ్య నామం శక్తి గల నామం. ఆ నామంలో దురాత్మలు పరుగులు పెడతాయి. యేసయ్య నామంలో సాతాను శక్తులు నిలవలే. దురాత్మ శక్తులు భయపడే నామం అంటూ ఏదైనా ఉందంటే అది కేవలం యేసయ్య నామం మాత్రమే. ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్. నువ్వు పోరాటంలో ఉన్నావా, యేసయ్య నామాన్ని ఉచ్చరించు. ఆ నామమును నీ జీవితంలో అన్వయించుకో. అందులో ఉన్న శక్తిని గ్రహించు, ఆ శక్తిని ఆస్వాదించు. ఖచ్చితంగా దురాత్మలు పరుగులు పెడతాయి. ది ఎనిమీ విల్ ఫ్లీ వెన్ యూ ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్, అండ్ ది ఈవిల్ స్పిరిట్స్ విల్ ఫ్లీ వెన్ యూ ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ విచ్ ఈస్ అబవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామాన్ని ఉచ్చరించగలిగితే దురాత్మలు పరుగులు పెడతాయి. ప్రభువా, నీ నామ ప్రభావము గొప్పది గనుక నిన్ను కీర్తిస్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఒక చక్కని మాట బైబిల్లో ఉంటుంది. మార్కు సువార్త 6:14 మనం చదివితే, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను అని ఉంటుంది. ఆయన కీర్తి ఏమైందంటే ప్రసిద్ధమాయను. అంటే యేసు ప్రభు కీర్తి అనేక ప్రాంతాలకు వ్యాపించింది. ఏంటా కీర్తి? ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చారు? మతం స్థాపించడానికి వచ్చారా, లేకపోతే ఒక అధికారాన్ని రాబట్టుకోవాలని వచ్చాడు ఆయన? రాజ్య పరిపాలన చేయాలని, భౌతికంగా పరిపాలించాలని యేసుప్రభు వచ్చారా? కాదు కదా. ఆయన కీర్తి ఎందుకు ప్రసిద్ధమైంది? ఆయన పరలోక రాజ్య సంగతులు బోధిస్తున్నారు. ఆయన రక్షకుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటే దురాత్మలు పరుగులు తీస్తున్నాయి. ఆయన కీర్తి మొత్తం ప్రసిద్ధమైంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు కీర్తి గలవాడు గనుక మనము ఆయనను కీర్తింపబద్దులమై ఉన్నాం. దుష్టుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణమును విమోచించే దేవుడు మనకున్నాడు గనక ఆయన ఇచ్చిన విమోచన బట్టి, విడుదలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈరోజంతా ప్రభువును గణపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. వాగ్దాన సందేశం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నారు. యెహోవాను కీర్తించుడి, ఆయన దుష్టుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణమును విమోచించుచున్నాడు లేదా విడిపిస్తున్నాడని భక్తుడు చెప్పినట్టుగా నీవు మమ్మల్ని విమోచించావు గనుకనే, విడిపించావు గనుకనే నిన్ను స్తుతించు వారంగా, నిన్ను గణపరుచు వారంగా, ప్రభువా నిన్ను మహింపరుచు వారంగా మేము ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, నీ సంకల్పాలను బట్టి మమ్మల్ని అనేక సమయాల్లో బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే సమస్యల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితులు ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి, శక్తితో నింపండి, ఆశీర్వదించండి. నువ్వు గొప్ప దేవుడు గనుక నీకు వందనాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం.
మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.